దీన్ని ఎదుర్కోవడానికి మరి అన్ని నియోజకవర్గంలో ఉన్న అధికారులందరూ కూడా సమీకృతమై ఉన్నారు. మరి ఈరోజు సమీక్షించడానికి మన ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కర్నూలు రఘురామకృష్ణరాజు గారు మరి ఆయన యొక్క ఆదేశానుసారం ఈ ఉండి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కూడా మరి అధికారులందరినీ కూడా ఎలక్ట్ చేసి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మరి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ముందు చూపుగా మన ఉండి శాసనసభ్యుల వారు రఘురామకృష్ణరాజు గారు ప్రతి గ్రామంలో కూడా ఇటు పంట బోధులు కానీ ఇటు మురికి బోధులు కానీ మరి త్రవ్వించి మరి ఎక్కడ కూడా నీటి సుక్కు కూడా ఆపుకోకుండా మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా మన ఎమ్మెల్యే గారి ముందు చూపుతో ఈ యొక్క కాలువ తవ్వడం వల్ల మన ఉండి నియోజకవర్గంలో కొంత మెరుగ్గా ఉంటుందని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. మరి అదేవిధంగా మరి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అలాంటి చోట మరి ఆ గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు మరి అధికారులు ప్రతి చోట కూడా ఈ యొక్క తుఫాను నిమిత్తం స్పెషల్ ఆఫీసర్లు కూడా వేశారు కాబట్టి మరి వాళ్ళందరూ కూడా మన కూటమి నాయకులందరూ కూడా అధికారులకి సహకరించి అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని మరి ఏదైతే మన గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు మరి అక్కడ ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో మరి ఎక్కడైతే మునుగుకు గురవుతున్నాయో అక్కడ ఉన్న ప్రజలను తీసుకొచ్చి ఆ పునరావాస కేంద్రాల్లోకి తీసుకొచ్చి అక్కడ మరి మెడికల్ క్యాంపులు అలాగే భోజన వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మరి మన కూటమి నాయకులందరూ కూడా అధికారులకు సహకరించి ఈ యొక్క విపత్కర పరిస్థితిని గట్టెక్కేలాగా మనందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి అవకాశించిన మన గౌరవ శాసనసభ్యుల వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.